ఎన్నేళ్ళు వనవాసం వచ్చింది మామ 12 ఆడ మన శని పెట్టింది ఆడ శని బట్టి వీళ్ళు వదిలి వచ్చారు రాజ్యాన్ని 14 ఏళ్ళు పట్టిన వీడు శని మనల్ని పట్టినాడు వీడు వచ్చి నాకేమో డౌట్ చూస్తా ఉంటాయి నంగేడు ఎందుకంటే వక్కాదే రమ్మనా అగ్నిదేవుడి కంటే ఏమి చేశాడంటే ఒక మహారుషి ఏం చేశాడంటే యోగమును యజ్ఞమును కర్తవులు చేస్తా ఉన్నాడంట ఆ యోగాలకు యజ్ఞాలకు ఏమంటే నెయ్యి నూనె పోస్తారు ఆ నెయ్యి నూనె పోసి త్రాగి అగ్నిదేవుడు అజీర్ణం అనేది చేసినంత జీర్ణం కాకుండా ఒక జబ్బు తయారైంది అగ్నిదేవుడికి ఎప్పుడు జబ్బు వచ్చిందో ఆ జబ్బు ఎప్పుడు వచ్చిందో ఆ కుమిలి పూసినట్టు అట్లా ఆయన ఈ జబ్బు తీరేది ఎట్లా అని ఒక్కాదనమ్మ ఏమి చేశాడండి ఒక మహాముని ప్రార్థించాడంట అయ్యా స్వామి నాకు అజీర్ణం అయిపోయింది వీళ్ళు మానవులు నెయ్యి ఇక నూనె పోసి యోగము చేస్తారు ఆ యోగములో ఆ నూనె నెయ్యి తాగి నాకు అజీర్ణము నా ప్రాణంలో ఎట్లా కాపాడుకోబోతామని దుఃఖపడినాడు అగ్నిదేవుడు అతను ఏం చెప్పాడంటే నీ జబ్బు దేనికి పోదు కాండవ దహనం అంటే అరణ్యాన్ని కాల్చాలి కాల్చి ఆ ఆకులు అలుపు మొత్తం తినేయాలను అగ్ని కదా తినేసేది మొత్తం అప్పుడు దాన్ని జబ్బు పోయింది పేట దాన్ని కాల్చేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు నరనారాయణ సంబుద్ధ కృష్ణార్జునులు ఉన్నారు అక్కడ వాళ్ళపై శరణోగతిని వేడు వాళ్ళు కాపాడతారని చెప్పాడంట నేరుగా పోయి అర్జునుడు కృష్ణుడు నరనారాయణ సంబూతులే వస్తున్నారంట వాళ్ళు కాళ్ళ మీద పడిపోయాడు అగ్నిదేవుడు స్వామి నన్ను కాపాడండి కాండవ దహనం చేయండి నా రోగం పోవాలి అప్పుడు వాళ్ళ మాట ఇచ్చారంట కాండవని దహనం చేసి నీ రోగం తీరుస్తామని అప్పుడు అర్జునుడు కృష్ణుడు ఏం చేశారంటే అర్జునుడిని గురుకెళ్ళిపోయాడు కృష్ణుడు అర్జున కాల్చు అరణ్యాన్ని ఒక్కొక్క బాణానికి అగ్ని మొత్తమే కాలిపోయిందంట అగ్ని అగ్నికి అభయం వచ్చి అగ్నిదేవుడు కాపాడిన పుణ్యాత్తులు మీరు అని సమాచారం ఎక్కడ తెలుసు అట్టి వర్తమానం తెలుసు ఇది ఎక్కడ తెలుసు అంటే మళ్ళీ సామాన్ తెస్తాడు నగిరిలో ఎవరా అదే సామాన్ తీస్తావుంటే అదొకడే చేసావు తక్క బుక్కు వస్తాడు ఏం శక్తితో ఏళ్ళ శక్తి ఆడికి వచ్చిన తర్వాత ఎవడో పిచ్చోడైనా 5 రూపాయలు చేసిన అంత పూసిన పర్వాలా 5 రూపాయలు అయినా సామాన్ లోపు కట్టేసుకో మొత్తం లోపలికి ఉంది చూస్తా ఉన్నాడు ఈ దొంగలు ఇట్లా దొంగ ఉంటాడు
అర్జునుడు ఏదైనా మాట చెప్పేస్తే ఇదే కథ అయింది మనిషి. ఎందుకంటే వకాతి రమ్మన పాండవుల 12 వనవాసం ఒకేడు అజ్ఞాతవాసం అని సెలవులో నిర్ణయం చేశారు. ఎవరు? పాండవులు కౌరవులు వాళ్ళ పక్కన పెద్దలు ఎప్పటి నిర్ణయించారు. వీళ్ళు నేరుగా పోయి ఒక దగ్గర కూర్చొని 5 మంది దుఃఖపోయినారట ద్రౌపది సమేతమ్మగా. మనకి ఈ కష్టమేమి, ఈ కర్మమేమి, మనకెందుకే కష్టాలు వచ్చింది అని. అప్పుడు వీళ్ళ తాత వేదవ్యాసుల వారు విష్ణు స్వరూపుడు అంట. ఆయన తలుచుకున్నారు. ఆ వేదవ్యాసుల పైనుండి కిందికి దిగాడు భూలోకములకి ఆకాశ మార్గం అండి. పాండవులారా మీరు దుఃఖపడపండి. ఎందుకంటే కష్టపడిన వాడు ఎప్పుడు నష్టపోడు. కష్టాలు వచ్చే సుఖం కొరకే. ఎవడు కూడా కష్టపడిన కొన్నాళ్ళు సుఖం ఉంది. వాన ఎండ వెనక వాన ఉంది, చీకటి వెనక వెళ్తుంది. ఇది శాస్త్రం చెప్పేది. మీరు కష్టపడుతున్నారు, ఆ కష్టం మీకు వద్దు. మీకు మంచి రోజు వచ్చే సమయం దగ్గరలో ఉంది. కాబట్టి మీకు మంచి రోజు రావాలంటే ఇంద్రకలాద్రి అని ఒక ఈశ్వరుడు ఉండేట ఇదంతా అక్కడ వాడికి పోయి ఒక ఉక్కు స్తంభం నాటి దాని మీద నిమ్మ పంట పెట్టి దాని మీద సూదు మోపి అందుపైన కుడి బొట్టను వెలిగించి ఘోర తపస్సు చేశారు అనుకో ఈశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమై పాశుపద అస్త్రమైన అస్త్రం ఇస్తారు. ఆ అస్త్రం మీ చేతిలో ఉంటే రాబో భారతదేశంలో మీరు కౌరవులు జయించేవచ్చు అని అగ్నిపరిచాడంట. ఇది ఎవరుదా చేసే తాత అని బాధపడినాడంట ధర్మరాజు. ఇందులో ఎవరు లేరు. ఒక అర్జునుడికి ఇది మెక్కడం, శివుణ్ణి మెప్పించి పాశు పదార్థం చేరి ఒక అర్జునుడిగా చెల్లు అని వాగ్బాధం చేశాడంట. అప్పుడు ధర్మరాజు అర్జునుడిని పంపించాడంట. నేరుగా పోయి ఆ యొక్క ఇంద్రకలాద్రికి ఉక్కు స్తంభం నాటి నిమ్మపండు పెట్టి సోదుని మోపి దాని మీద బొట్టన వేలు పెట్టి ఘోర తప్పంబ చేసి ఈశ్వరుని మెప్పించి పాశ పదార్థం తెచ్చింది నువ్వు. ఈ సమాచారం ఈ కిచోడు కనిపించుడిగా అట్టి వార్తమానం చెప్తున్నాడు. అయ్యా నీవెవడవు? నీ నామాంకిత నేను బాగా వినవచ్చు. పిచ్చోడు మాదున్నాడు కాదంట. మనమంతుల కుమారుడు గంధర్వ రాదు ఎప్పుడు గగన మార్గాన బ్రహ్మపట్నానికి పోతా ఉంటాడు. ప్రతిరోజు ఎక్కువ జామన బ్రహ్మకు పుష్పంబులు ఇచ్చి ఆయన పాదసేవ చేసుకుని పైన విమానములు అతివేగ విమానం ఎందుకు ఉండేదంట వచ్చేవాడంట. ఆకాశ మార్గంలో వెళుతున్నాడు కదా, ఇటు భూ మధ్యంలో జరుగుతున్న విషయాలు నువ్వు మనమంతుల కుమారుడు గంధర్వుడే. అవును, నీకెందుకు ఈ బాధ వచ్చేసా? ఎవరి వల్ల కలిగినది చెప్పు. వాడు సామాన్యంగా చెప్పడు. గైరాజా విన్నవించము. అర్జునా
ఉదయ కాలమునకిట్టుండో బిరులకు హగ్గలు జలమునిచ్చుచునుండి కాదురా అతనే భయభ్రాంతులు అయ్యుంటున్నాడు. అతను కొట్టున్నాడు. మీరు ఎవరు? అతనే ముందుగానే భయభ్రాంతులు అయ్యుంటున్నాడు. అతను కొడితే ఎట్లా మీరు? నేను భయపడే జోలిలో పోతును తిరుక్కునే జోలి చూస్తే ఆడుంది. నేను భలే పెద్ద మనిషి కూడా నువ్వు. గైరాజా రమ్ము, నేను రక్షిస్తున్నాను. భయం లేదురా, నేనున్నాను కదా. అతనే భయభ్రాంతులు అయి ఉంటే గైరాజా నేనున్నాను, భయపడుకో. అతనే భయభ్రాంతుడు గైరాజా వినవచ్చు. చెప్పేసి కాదు ఇప్పుడు పూసేంత మన్నుడు ఎవిడా దేవనమ చేయుచునుండా నేను ఆకాశ పదమున పోవచునుండా నిశ్చయమనమగావెంప నది వచ్చి వాయువ సమ్మన అగ్రనాముని చేత అగ్రజలముల పడగా చలయమలయాది దేవతల వలన నన్నదికి ఇటు చేసినట్టి ఆగైన బట్టి కడకు ఇటు చేసినట్టి ఆగైన బట్టి సత్రధారుడు విజ్ఞానమాతల దృష్టులని పలికినట గైరాజా విన్నవించము. కడుపు లోపల కూర్చున్నది, మూతి వేరే చెడిపోవడది. అట్టి వర్తమానాన్ని విన్నవించము. ఆ యొక్క భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడైతే అగ్నిజలం ఇచ్చే సమయం నేను ఆకాశ పదమున పోవచ్చునండి. నిష్ఠీవనం ఎప్పుడు దాల్చాను వాయవసంబున వచ్చి అగ్రాముల చేతులు నిష్ఠీవనం ఉమ్ము వేశాడంట. ఉమ్ము ఆ యొక్క మహానుభావుడు నన్ను ఎరిగి చక్రధారుడు గైరాజా
కాలు కట్టేద్దామండి విన్నవించము మళ్ళీ తదుపరి విచారణ ఏం జరిగింది కాలు కట్టు అప్పుడు మీరు చేయబోయాడు అతనే భయపడాలి తదుపరి కార్యాచరణ ఏం జరిగింది భయపడేవాడైతే పడవ చెప్పిన తర్వాత వాడు కూడా కాలు కట్టు ముందు వాడని చెప్పి కాలు కట్టాడు అని పెట్టువా తదుపరి కార్యాచరణ ఏం జరిగింది ఎప్పుడైతే నేను భయభ్రాంతుడై ఆకాశవాణి చెందకపోగా ఆకాశవాణి చెందకపోగా ఆకాశవాణి ఆ యొక్క బ్రహ్మదేవుని చెంతకపో నీ ప్రాణమును నీవు దక్కించుకోని వినవించక బ్రహ్మదేవుని చెంతకు పోయాను బ్రహ్మదేవుని వద్దకేగావు ఎప్పుడైతే అక్కడికి పోయాను బ్రహ్మదేవుడు నా ఒప్పన కానేరదని అతను నా ఒప్పన తిరదన్నాడు అన్నాడు అక్కడి నుండి కైలాసమునికి ముక్కంటేశ్వరుడు వేడుకనగా ముక్కంటేశ్వరుడు నా ఒప్పన కారాదు ఆ ఈశ్వరుడు నా ఒప్పన తిరదన్నాడు ఎప్పుడైతే భయపడుకు నేను ఉన్నాను ఎప్పుడు ఈశ్వరుడు నా ఒప్పన కానేరదన్నాడు ఆ యొక్క శ్రీకృష్ణుడి చెంతకే పోయి నీ ప్రాణము దక్కించుకోని చెప్పగా విని ఎప్పుడైతే ఆ కృష్ణుని వేడుకుంటూ పోయే సమయమున నారద మునేంద్ర ఎదురేకి మీ యొక్క వృత్తాంతమంతా చెప్పగా విని భయభ్రాంతుడై మే మలుగు చచ్చాను అయ్యో దైవమా దైవమా చెప్పిన భూషణ వాడి శని మీకు అని చెప్పేసి గబాగా వచ్చేసినారు. అది ఇప్పుడు వింటే గోపాలకృష్ణుడికి వీడు ఆ పాదం చేసినట్టు తెలిసింది. ఆ పరమాత్ముడు మమ్మల్ని కన్ను రెప్పెలా కాస్త అలా కాస్తూ వచ్చాడంట ఆ రోజు వరకు ఈ రోజు వరకు. సహాయం వల్ల మేము బతికి బయటపడ్డాం. ఇంకెవడి కాబట్టి ఈశ్వరుడైన బ్రహ్మతైన పోరాడతా. గోపాలకృష్ణుడు మా ఆపద్ బాంధవుడు, మాకు దేవుడు. నేను ఆయనతో నేను యుద్ధం చేయాలంటే నా వల్ల ఏ పైన మా నెత్తి ఏమి శనేస్తుడు కూర్చున్నాడు మాకు. హరే కృష్ణ నారాయణ బాధపడిపోతున్నాడు. దానికి నీకు సంబంధం ఏంటని చెప్పా.
అతను ఎవరో కాదు వాసుదేవుడు కుంతీదేవి అన్న అక్క చెల్లె అన్నదమ్ముడు అంట వాళ్ళు అన్న చెల్లెల వాళ్ళు కాబట్టి నాకు ఆయన మేనమామ కొడుకు కావాలి నేను అతనికి మేనత్త కొడుకు కావాలా అదట్లా పోనీలే ఒక రోజు సుభద్ర ఉందంట కృష్ణుడికి చెల్లె ఆమెని వాళ్ళన్న బలరాముడు దుర్యోధుడికి ఇవ్వాలన్నాడంట ఎవరిని ఆమె సుభద్రాదేవిని అప్పుడు మా మామ కృష్ణుడు వాళ్ళ అన్నని ఎదుర్కొని నన్ను తీసుకొచ్చి ఒక పురోగమనంలో కూర్చోబెట్టి నాకు సన్యాసి వేసి నా కాళ్ళకి సేవ చేసి సుభద్రనిచ్చి నాకు పెళ్లి చేసినాడు అటువంటి మహానుభావుడు అటువంటి బంధువర్గము అటువంటి మహానుభావుడు అతనికే నాకు వియంకము నాకు బంధుత్వం నాకు భార్యని ఇచ్చినాడు వాళ్ళ చెల్లిని అటువంటి మహాదేవుడితో నేను ఎట్లా పోరాడేది నేను ఆయన ముఖం ఎట్లా చూసేది ఆయన ముఖం చూసి ఇలా పనిచేసినట్టు లోకం అంతా నవ్వుదురే నన్ను ఇలా పాండవులు దుర్మార్గులు వాళ్ళ మామకే దేవుడికి అపాధి చేశారని లోకులు పల కాకలే కూలిపోతాడని బాధపడతాడే నొప్పి తగలడంత వరకు రాజుగా బతుకుతాడు మానవుడు. అవును, ఏదో నొప్పి తగలడుకో అమ్మా అమ్మా అమ్మ డబ్బులు లక్ష్మి నీకు అమ్మ పట్టుకున్నప్పుడు పడొచ్చాడు ఆయన అమ్మ అని పట్టుకున్నాడు వచ్చేసాడు అబ్బాయి చెంగిని పోయి మంగిని పట్టేసింది మంగిని పట్టుకుని సింగిని పట్టుకున్నాడు ఒకటి. ఎందుకంటే కృష్ణుడికి అపవాదం చేసిన ఒక పక్కటుండి వీళ్ళన్న పంపించాట వేటాడమని అరణ్యానికి మా అన్నకి ఈ సమాచారం చెప్తే కూడా మన బావకి నువ్వు అపాధం చేసి వచ్చావరా నువ్వు అందుకని నిన్ను పంపించిందని ధర్మరాజు కోపం వస్తే మంచి కాదట ఉన్నంత వరకు శాంతం కోపం వచ్చింది అనుకో శ్రీరాముడు అట్లా తమ్ముడు లక్ష్మణుని చెప్పించేసినట్టు ఒకసారి ఈ త్రేతాయుగంలో దౌపరికి మనం మారబోతారు. తమ్ముడు లక్ష్మణ ఈ రోజు నాకు సమావేశం ఉంది బయట ఎవరిని రానే బాగా కాపలా పెట్టాడట. ఎవరిని లక్ష్మణ్ ఎప్పుడు కాపలా పెట్టాడు దూర్వాసుడు వచ్చాడంట. నేను పోవాలన్నాడు కాదని శాపమిస్తాడని ముక్కోపి ఏమి చెప్పలే ఎక్కడ వదిలేశాడు. ఎక్కడికి దుర్వాసుని రాముడికి అమోఘమైన కోపొచ్చాడు. లక్ష్మణ ఎంతవరకు తమ్ముడిగా చూశారు, ఇక నువ్వు తమ్ముడు కాదు నా శత్రువు మరా ఒక పాముగా పుట్టిపోరు అన్నాడంట. నేరుగా ఒక జలగా నెలలో పుట్టిపోయాడంట. ఎవరు లక్ష్మణుడు.
ఈ తమ్ముడిని ఎడబాయకుండా రాముడు కూడా జలగానే పావుగానే పుట్టి తమ్ముడితో కలుసుకున్నాడంట. అటువంటి బంధం మాకుండేది, మాకు మా అన్నకి. ఒకవేళ ఈ పని ఎవరైనా చేయమనండి, భగవంతుని ఎత్తుకొచ్చి నాన్నెత్తిని పెట్టినావే, ఆయన కాపాడిన పుణ్యాప్తుడు అయిపోయాడు. మా అన్న కోపగించును, నన్ను తిట్టును, నన్ను మందలిచ్చును, నా మీద ఆగుడవును, ఇంకేమన్నా నన్ను పర్యటన శాపమిస్తాడు లేదని బాధపడుతున్నాడు. ఏమని పాలు నీళ్లు ఒకటే అంట. ఏది పాలు నీళ్లు, ఆ పాలు నీళ్లు వేరే చేసిన ఒక అంశం అంట. ఎవరైతే ఆ అంశం మాత్రం పాలు అయితే నీళ్లు వదిలేస్తుందంట. కాబట్టి నాకు మా అన్నకి ఎటువంటి బంధం తెలుసా, ఆ పాలు ఎత్తుకుంటే పొయ్యి మీద వేస్తా, అందుకు కొంచెం నీళ్లు పోసితే పెట్టాలంట. ఉట్టు పాలు పొయ్యి మీద ఎప్పుడు పెట్టకూడదు, ఒక్క రూపంలో నీళ్లు పోయాలి. వాళ్ళకి స్నేహితం అంట, పాలకి నీళ్ళకి పోసి పెట్టాలి. ఆ నీళ్ళంతా ఇంకిపోయిన తర్వాత పాలు పస 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 పైకి వస్తుంది. ఎందుకు వస్తుందంటే నా మిత్రుడు వెళ్ళాడే అని పరిగితే పైకి వస్తుందంట. అప్పుడు ఉప్పు ఉప్పు ఊపితే కూడా ఆరదు. అన్ని నీళ్లు పోస్తే మళ్ళా కిందకి పుడుస్తుందంట పాలు. మన మిత్రుడు వచ్చేసాడు అని. అటువంటి బంధము నాకు మా అన్నకి. ఒక్కరి వేద భాష ఒకడు ఉన్నాం కాబట్టి పరమాత్ముడితో అరణ్యము నేను వైద్యం తెచ్చుకున్నా. మా అన్న దగ్గర చెప్పి మూతడు తెప్పించిపోతాను. మా అన్న నన్ను చూసి పోరా, నీకు నాకు సంబంధం లేదంటాడు. అట్లానే బాధపడతాడు. చూడు ఒక సమాచారం,
మన ఆ కౌరవులు ఏమి చేశారంటే లక్షాగృహం అంటే ఎట్లా వచ్చిందంటే వాళ్ళ తండ్రి ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు పడిన సన్నాగమంట. ఈ ధృతరాష్ట్రుడు ఏమి చేశాడు, కొడుకుల మీద ప్రేమ పెట్టుకుని నాయన పాండవులారా కాశీపురమైన వారణానికి పొండి, మీ నాయన నా కల్లో కనిపించి కాశీపురం పట్ల పంపించి గోదానము అన్నదానము అన్నదానం ఏమని చెప్పాడు, నా కల్లో కనిపించే పండురాదు మీరు పండుగ కపటంలో పంపించాడంట. పెద్ద మాట దావదాచకుండా ఇప్పుడు పోయినారంట. తల్లి సమేతంగా సమయం అమావాస్య అంట. ఆ రోజు సమయంలో ఆ లక్కోటే కాల్చేశారంట. అప్పటి కృష్ణుడు విర్రుమని మాయ రూపంలో వచ్చిన అందరిని ఆరుమని వచ్చి కలుపుకొని ఆ పక్కన కాపాడాడు. అటువంటి అగ్నిలోనే కాపాడాడు మా దేవుడు. ఇప్పుడు ఆయన ఎంత పోరాడు కౌరవులకు ఓడిపోయింది వీళ్ళని వాస్తవమే. అవును, ఎవరో పాండవులు చేతికి చేతి బంధంలో కాళ్ళ బంధం ఇరప సంఖ్యలు వేశారంట వీళ్ళకి పాండవులకు. ఆ కౌరవులు అవును వేసినా పర్వాలా, మమ్మల్ని అక్కడే కట్టేసి ఒక బందేకాండలో వేసి ఓరి తమ్ముడు ఆ దుశ్శాసన ఆ పాంచాల ద్రౌపద దాని దశకొచ్చి నా ముందు చీరలు ఇప్పుడన్నంట దుర్యోధనుడు. అవును, ఎవరో దుర్యోధనుడు. వాడు దుర్మార్గుడు అన్నమాట కాదనకుండా ఆ మహాపతివత శిరోమైన ద్రౌపదిని తీసుకొచ్చి వీళ్ళందరూ ఎదుటనే చీరలు ఇప్పాడంట, కట్టు బట్టలు ఇప్పాడంట. పరమాత్రి ఆడున్నాడో తెలియదు. గగన మార్గంలో వచ్చి కోటి వస్త్రాలు ఇట్లా వాళ్ళు ఒళ్ళు అలిసిపోయిందంట. వాడికి ఎక్కిపోయి అక్కడ పోయినంట చీరలు. అక్కడుండే గగన మార్గంలో చీరలు ఇచ్చి నా భార్య మానవ కాపాడిన పుణ్యాత్తుడు మహానుభావుడు. పట్టెవానితో మాకు ఇద్దామా ఇప్పుడు అది కదా. అమ్ములు బదులు పెట్టుకో అన్న దగ్గర పోదాం. అన్న తాడు తమ్ముడు నువ్వు పోయే మీ అన్నకి చెప్తే అట చూస్తాం. అంతవరకు వదలబాక అలాగే వస్తాడా మీ అన్న పోయి టంకాయలు 7 టంకాయలు వేసి వస్తాడు. ఎవరు దగ్గరికి వచ్చి దగ్గర ముఖార బింబం వాడిన రోజే లేదు. మా 5 మందిలో పరాక్రమంతడవు నీవు. ఈ రోజు కిన్నెడై ఉన్నావంటే కారణమేమి? ముఖ వాచిన రోజు ఒక రోజు కూడా లేదు. అదొక్క లక్కోట కాల్చేపడైన కుందవు కాంత గడవు. అవును,
ఎవరు నీవు అవును బ్రాహ్మణ అధ్యాయంలో పిచ్చబెట్టబడే సార్ అవును ఎత్తునా కూడా సరే అవును దిగులు పడవు దేవత దండవు అవును ఆ యొక్క మన భార్య చీరలప్పుడే సరే అవును నీ మోగు వాడిన రోజు లేదు. అవును కానీ ఈ రోజు ఎందుకు ఇక్కడ ఉన్నావు నీకేమో ఆదరించి అతనికి అభయమిచ్చి నన్నా గైడన గల నామం గలవాడు గంధర్వుడు ఇదే సమాచారం అరణ్యంలో వేటాడి నువ్వు పంపించావు కదా వేట మార్గమైన వేట మార్గమైన మృగములంతా వేటాడైనా ఎవరో ఒక మాయ రూపంలో అభయమైన కాళ్ళు పట్టుకున్నాడు అభయం అంటే కాపాడే వంశం పాండవ వంశం అభయం ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత ఆడొక సమాచారం జరిగింది ఏం జరిగింది వాడు ఎవరికో అపవాదం కాదు మన బావైన కృష్ణ భగవంతుడికి అపవాదం అయినాడు వాడు కాబట్టి ఒకటి నీ ఆజ్ఞ కొరకు వచ్చావు నీ ఆజ్ఞ తీసుకునేంతకన్నా నేను ఉండలేను భావన చూడాలి మన కాబట్టి వీడిని రక్షించవలనా లేక శిక్షించవలనా ఆడి తప్పని వారు అవును అసత్యం ఆడన వారు సత్యమైన పాండవుల మన పేరే ప్రపంచంలో అల్లుడవుతున్నది ప్రఖ్యాతి చెంది ఉంటున్నారు కాబట్టి మన బావు గారి గెలిచి గందరను వదిలేమనుకో మన పగవారున్నారే పాల్య వాళ్ళ కౌరవులు పక్కపక్కనే కరతాళం చేస్తున్నారు కాబట్టి కృష్ణుడి చేతిలో సచ్చిన వీర స్వర్గమే వీర స్వర్గము అవును ఒకవేళ కృష్ణుని జయించేసినామనుకో ఈ జగత్తులో మనకి జయమే కలుగుతుంది అవును జయమే జయము కాబట్టి ఆ గంధర్వుడు ఏం చేస్తావు తెలుసా నీ అంబుల పొదలో పెట్టి జాగ్రత్త కాపాడు నాయన అలాగే అన్నయ్య ఇటుండే సమయంలో ఆ యొక్క గోపాల కృష్ణుడు ఏ సభకు వచ్చే